ఓం నమో భగవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. అయితే మనము పచ్చి కొబ్బరి తెస్తామనుకోండి, ఫ్రిడ్జ్లో పెడతాము. ఫ్రిడ్జ్లో కొంచెం తడారిపోయినట్టుగా అనిపించిన తర్వాత ఆ ముక్కలు కొబ్బరి అదే చిప్పతో సహా అవి ఎండకు పెట్టేసేయాలి. ఎండబెట్టిన తర్వాత ఆ కొబ్బరి ముక్కలు బాగా ఎండిన తర్వాత, అంటే ఎండాకాలము ఇలా ఎండబెడతాం కదా, బాగా ఎండిన తర్వాత మంచిగా ఎండిన తర్వాత మనము ఆ చిప్పలతోని కొబ్బరి చిప్పలకి వెళ్ళి కొబ్బరి తీసేసి వేడిగా ఉన్నప్పుడే మంచిగా ముక్కలు కట్ చేసుకోవాలి. అంటే బాగా ఎండబెడతాము, ఎండబెట్టిన తర్వాత అలాగే డబ్బాలో వేసుకోవద్దు అనమాట. మనకు ఇట్లా వేడిగా ఉన్నప్పుడే వేడి మీద ఆ ముక్కలు తెచ్చి కట్ చేసుకోవాలి. ముక్కలు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం డబ్బాలో వేసి పెడితే అది కొంచెం గట్టి పడతాయి. ఇట్లా ఎండలోకి వెళ్ళి తీయగానే ఇలా ముక్కలు చేసుకోవాలన్నమాట. చేసుకొని ఈ ముక్కలు మనం డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. అయితే ఇలా వేడివేడిగా తెచ్చి ముక్కలు కట్ చేసి మనకి ఈజీగా కట్ అవుతాయి అన్నమాట. ఇది చిన్న చిట్కా అనమాట మీకు. మళ్ళీ ఇంకోటి, మామూలుగా ఎండు కొబ్బరి అయినా సరే ఎండబెట్టి కొంచెం వేడిగా, అది కూడా వేడిగా ఉన్నప్పుడే మనకు ముక్కలు కట్ చేసుకుంటే, ఇలపీట అయినా సరే కత్తితో అయినా సరే మనం అలా వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే మనకు ముక్కలు ఈజీగా కట్ అవుతాయి అన్నమాట. ఇదొక చిన్న చిట్కా అనుకోండి. మీకు కనుక నేను ఈ చిట్కా చెప్పడం నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలా ఎండు కొబ్బరి, ఇలా పచ్చి కొబ్బరిని ఎండబెట్టిన తర్వాత ఎండు కొబ్బరి అవుతుంది కదా, ఇలా కట్ చేసి ట్రై చేసి చూడండి. నేను ఈ వీడియో 2024 ఏప్రిల్ 12న తీశానమాట. ఈ ముక్కల్ని మనం ఒక డబ్బాలో పోసి పెట్టుకొని, అంటే అప్పుడే గ్రైండర్ చేసుకోవచ్చు, డబ్బాలో పోసి పెట్టుకొని కూడా మనకు కావాలన్నప్పుడు గ్రైండింగ్ సన్నగా పొడి చేసుకోవచ్చు అనమాట.